ఇదే హాస్పిటల్ సెటప్ అన్నారు, చూస్తే ఆఫీస్ సెటప్ లా హాస్పిటల్స్ లాగా వెయిటింగ్ రూమ్, ఆ చైర్స్ అవి అరేంజ్ చేసేసి ఫుల్గా సెట్ చేసేసారు. ఇదే స్టూడియో సెట్ అనమాట. హలో ఎవ్రీవన్, నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి. అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి. అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ని క్లిక్ చేసేసేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి. Hello everyone, welcome back to my YouTube channel. Okay Lahari. So guys, today's video is all about నేనైతే నా షూట్ లొకేషన్కి వెళ్తున్నాను. ఎక్కడ చాలా లాంగ్ చిలుకూరు దగ్గర ఉంది లొకేషన్. సో ఆ లొకేషన్లో ఏంటంటే ఒక సైడ్ పోలీస్ స్టేషన్, హాస్పిటల్, కోర్ట్ అండ్ మండువా హౌస్, ఇలా సెటప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ లోపల నాకు మామూలుగానే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, అంటే షూటింగ్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఫౌండేషన్ చేసుకుని వెళ్ళిపోవడం అలవాటు. సో అలాగా ఇప్పుడు కూడా అలా ఫౌండేషన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఈ లోపల నాకే అనిపించిందంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లష్ అండ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. అంటే మనం టీవీలో షూట్ చేస్తూ ఉంటాం కాబట్టి టీవీ స్క్రీన్ కి సరిపడా ఎలా బ్లష్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాం, దానికి సరిపడా ఎలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాగా 5 టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఇలా 5 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్ని ఏంటి, మన ఫేస్ పొడుగ్గా ఉంటే ఏం చేయాలి, పొట్టిగా ఉంటే ఏం చేయాలి, అండ్ బుగ్గలు కనిపించాలంటే ఏం చేయాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే ఏం చేయాలి, అండ్ ఇప్పుడు నేను సీరియల్కి వెళ్తున్నాను కాబట్టి సీరియల్ షూట్లో అయితే ఎలా బ్లషింగ్ చేసుకుంటే నా ఫేస్ బాగా కనిపిస్తుంది. సో అవన్నీ కూడా మీ అందరికీ చూపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఫేస్ వాష్ అయితే చేయాలి. దానికి నేను డర్మావైవ్ ప్రోడక్ట్తో నా ఫేస్ అయితే ఫుల్గా క్లెన్స్ చేశాను. నా ఫేస్ మీద మేకప్పే లేదు, నో మేకప్, నథింగ్. నెక్స్ట్ వచ్చేసి నేను న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నాను. ఇది నా స్టాండర్డ్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్. సో ఇదే అప్లై చేసేస్తున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని షాప్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్స్ని షాప్ చేసేసేయండి. సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తాను. సో సన్ స్క్రీన్ అండ్ ఆల్సో ప్రైమర్ అండ్ ఆల్సో ఫౌండేషన్. సో ఇదంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో నేను నా ఫేస్కి ఫౌండేషన్ అయితే అప్లై చేశాను. సో నా ఫేస్ అయితే రెడీగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, బ్లషన్. బ్లషన్లో 5 టెక్నిక్స్ ఉంటాయి. ద వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే, ముందైతే నేను బ్లషన్ తీసుకుంటాను. ఈ బ్లషన్ నేను యూజ్ చేస్తున్నాను. సో వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే ఫేస్ లిఫ్టెడ్ బ్లషన్ అనమాట. సో దానికోసం మనం ఈ ప్లేస్లో అప్లై చేస్తాము ఫేస్ బ్లషన్. సో ఈ బ్లషన్ వచ్చేసి ఈ ఐబ్రోస్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వేస్తున్నాము. వెరాజ్ అది కూడా ఈ చీక్ బోన్ మీద, ఎగ్జాక్ట్ చీక్ బోన్ మీద వేస్తున్నాం అనమాట. సో దీన్ని లిఫ్టెడ్ అని అంటాము. సో దాట్ ఇది ఇలా చూసినప్పుడు లిఫ్టెడ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఆల్సో పొడుగ్గా ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి షార్ట్ ఎండ్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో మీరు నా ఫేస్ ఇలా డైరెక్ట్గా చూస్తేనే తెలిసిపోతుంది, ఇదేమో లిఫ్టెడ్ అండ్ ఆల్సో ఇది షార్ట్ అండ్ ఫేస్ అని. ఇది ఏంటంటే మనకి కొంతమందికి కోల ఫేస్ ఉంటుంది. అలాంటప్పుడు మీ ఫేస్ షార్ట్గా కనిపించాలి, టూ కోలగా ఉంది, పొడుగ్గా ఉంది అని అనుకున్నప్పుడు మేబీ యూ కెన్ గో ఫర్ దిస్ టెక్నిక్. లేదు నా ఫేస్ చిన్నగా ఉంది, కొంచెం పొడుగ్గా మంచిగా కనిపించాలి, కోలగా కనిపించాలి అని అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు యూ కెన్ గో ఫర్ దిస్ టెక్నిక్ అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ వచ్చేసి ఎన్హాన్సింగ్ ఆర్ చీక్ బోన్ అనమాట. సో ఇది నేను రెగ్యులర్గా నా షూట్స్కి యూజ్ చేసేదనమాట. సో దానికోసం అగైన్, సో ఎన్హాన్సింగ్ కోసం ఇది చీక్ బోన్ కదా, చీక్ బోన్కి జస్ట్ కిందన. సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్టైల్ ఇది సీరియల్స్కి. సో ఇక్కడ బ్లష్ని అప్లై చేస్తాను. ఈ పైన ఈ చీక్ బోన్, జస్ట్ ఈ చీక్ బోన్ మీద ఇక్కడ హైలైటర్ కూడా ఉంది. సో ఈ హైలైటర్ అనేది అప్లై చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ స్టైల్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టైల్ వచ్చేసి యాడ్ ఫుల్నెస్. సో దానికి ఈ యాడ్ ఫుల్నెస్ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇలాంటివి వేరే చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. సో దానికి ఏంటంటే ఈ ప్లేస్లో యూజ్ చేస్తాను నేను. సో మనకి ఫిల్టర్స్ కూడా ఉంటుంటాయి, మన చీక్స్ అంతా రెడ్గా కనిపిస్తూ యూనో ఇదంతా కూడా మంచి రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం నేను ఈ ప్లేస్లో నేను రెడ్నెస్ అనేది ఇస్తున్నా. సో ఇది యాడింగ్ ఫుల్నెస్ టు యువర్ చీక్. సో ఇదంతా రెడ్గా పింక్ మంచిగా బాగా అనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద వన్. ఎలా ఉంది?
ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ఇదైతే ఇటు సైడ్ అయితే నా ఫేస్ సన్నగా కనిపిస్తుంది, ఇటు సైడ్ అయితే ఈ బుగ్గలంతా బ్లష్ చేసేసా కాబట్టి నా బుగ్గలు యూనో ఇట్స్ లైక్ తబ్బిగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. అండ్ ఆల్సో అంటారు కదా మనం యూజ్ చేసే టెక్నిక్స్ని బట్టే మన ఫేస్ షేప్ కూడా మారిపోతుందని. సో అందులో బ్లషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు ఇలా చూస్తేనే నా ఫేస్ ఇక్కడ అంతా సన్నగా కనిపిస్తున్నట్టుంది ఇటు సైడ్ అంతా, వెరాజ్ ఇటు సైడ్ అంతా బ్లషన్ అప్లై చేసేసరికి మంచి బుగ్గలు కనిపిస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది నా ఫేస్. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి సన్ కిస్డ్. అదేంటంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ దాకా మనం బ్లష్ని అప్లై చేస్తాం, అది కూడా మన నోస్ని కవర్ చేస్తూ. చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో అక్కడ కూడా సన్ కిస్డ్ ఫిల్టర్స్ చూస్తూ ఉంటాము. దీనికి ఏంటంటే మన నోస్ మీద కూడా అప్లై చేసేస్తాము. నేను కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ రీల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూసాను ఈ సన్ కిస్డ్ బ్లష్ అంది. సో మై గాడ్, నా ముక్కు అంతా కూడా ఏంటి అంత రెడ్గా ఉంది అని అనుకున్నాను, బట్ దట్స్ ద స్టైల్. అండ్ దీంట్లోనే చాలా ఫిల్టర్స్ కూడా వచ్చాయి సన్ కిస్డ్ అని. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. ఫేస్ అంతా ఒక కలర్లో ఉంటుంది, వెరాజ్ ఈ చీక్ బోన్ నుంచి ఈ చీక్ బోన్ దాకా అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ నోస్ మొత్తం పింకిష్గా ఉంటుంది అనమాట. సో నా ఫేస్కి ఫస్ట్ నుంచి నేను ప్రిఫర్ చేసేది ఎన్హాన్స్డ్ చీక్ బోన్ లేదంటే లిఫ్టెడ్ అనమాట. సో ఈ రెండే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, సో దట్ నా ఫేస్ కోలగా మంచిగా కనిపిస్తుంది. సో సన్ కిస్డ్ టెక్నిక్ కానీ యాడింగ్ ఫుల్నెస్ టు యువర్ చీక్, ఈ రెండు టెక్నిక్స్ మన ఇన్స్టాగ్రామ్ కి కానీ లేకపోతే ఏదైనా ఫోటోషూట్స్కి కానీ అలా యూజ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్, దాంట్లో మనం మంచిగా కనిపిస్తాము రీల్స్ చేసేటప్పుడు. సో దీస్ ఆర్ ద బ్లష్ అండ్ టెక్నిక్ గా. ఈ 5 టెక్నిక్స్ 5 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మీరు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి, నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇస్తాను. ఇప్పటికైతే నా టైం అయిపోతుంది, లొకేషన్కి వెళ్ళిపోవాలి. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, మీకు లొకేషన్ టూర్ కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. ఈ లొకేషన్ ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ మన చిల్కూర్కి దగ్గరలో ఉంది. అజీజ్ నగర్ అంటారు ఈ ఏరియాని. ఈ ఏరియాలో మ్యాక్సిమం షూటింగ్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. అండ్ లిటిల్గా షూటింగ్స్ అన్నీ ఇక్కడే అవుతున్నాయి కాబట్టి చాలా వరకు సెట్లు కూడా ఇక్కడే వేసేసారు. అండ్ లిటిల్గా ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇదైతే ఈ ఏరియా పెద్దగా డెవలప్ అవ్వలేదు, చిన్న చిన్న గతుకులు, ఇంకా రోడే సరిగ్గా లేదు. ఈ రోడ్లో మధ్యలో స్టూడియో ఉంది. స్టూడియో ఎలా ఉంటుందో కూడా మీ అందరికీ చూపిస్తాను, రండి. దీని కింద నుంచి వెళ్ళాలి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్టూడియో సెటప్. అక్కడే రెగ్యులర్ షూట్స్ అవుతూ ఉంటాయి. అక్కడ అదంతా సెటప్ వేసేసారు ఆ ప్లేస్లో. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే ఇలా చిన్న దారిలో వెళ్ళాలి. ఇంకో రూట్ కూడా ఉంది, ఆ రూట్ నేను మిస్ అయ్యా, అందుకని నాకు తెలిసిన రూట్లోంచి వద్దాం అని చెప్పి ఇటు నుంచి వస్తున్నా. సో మోస్ట్లీ పోలీస్ స్టేషన్ సెటప్, హాస్పిటల్ సెటప్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ లొకేషన్లోనే అవుతుంది. దీంట్లో కూడా నేను అన్ని లొకేషన్స్లోనే చేయలేదు, పోలీస్ స్టేషన్లో నేను చేశాను, స్వాతి చినుకులు చేశాను. అండ్ ఆల్సో ఈ గృహలక్ష్మిలో కూడా ఒక ఎపిసోడ్ ఏదో ఉంటే అది కూడా చేసాము. ఈరోజు హాస్పిటల్ అన్నారు, అది కూడా చూద్దాం హాస్పిటల్ ఎలా ఉంటుందో. ఇదే హాస్పిటల్ సెటప్ అన్నారు, చూస్తే ఆఫీస్ సెటప్లా ఉంది. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నా ఈ సెటప్లో. ఇదంతా ఒక ఆఫీస్ సెటప్. దీని లోపల హాస్పిటల్ సెటప్ ఉన్నట్టు. ఒక దగ్గర నుంచి వస్తే ఇంకో దగ్గర తేడా.
సో ఇదంతా హాస్పిటల్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఏదైనా అంబులెన్స్ వచ్చి ఆగాలి అంటే కనుక ఇక్కడ ఫ్రేమ్ పెట్టేసి ఇది ఫ్రంట్ వ్యూ లాగా షూట్ చేస్తాం అనమాట. నిఖిల్ అన్న యూట్యూబ్ ఛానల్ పెడితే ఏం పెడతాడు తెలుసా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఇప్పటిదాకా మేము ఇక్కడంతా షూట్ చేసాము. చాలా పెద్ద సీక్వెన్స్, హాస్పిటల్ సీక్వెన్స్. పేర్రాజు గారు అంటే ముసలాయన క్యారెక్టర్, పెద్ద ఆయన హాస్పిటల్లో ఉన్న సీక్వెన్స్ అదంతా చేసాము. అండ్ ఫుల్ డే అంతా ఇక్కడే ఉంది. సో ఇదంతా మా హాస్పిటల్ మేము ఫైట్ చేసుకున్నది. ఫైటింగ్ సీన్స్ ఏవో ఉన్నాయి. ఆబ్వియస్గా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది కదా, సో అదంతా ఇక్కడ చేసాము. ఇటు సైడ్ అంతా బెడ్ సెటప్ అదంతా ఉంది, చూపించేస్తారండి. సో ఈ హాల్ మన రియల్ హాస్పిటల్స్ లాగా వెయిటింగ్ రూమ్, ఆ చైర్స్ అవి అరేంజ్ చేసేసి ఫుల్గా సెట్ చేసేసారు. సో ఈ లెఫ్ట్ సైడ్ బోర్డులో డాక్టర్స్ ఎవరు అవైలబుల్ ఉన్నారు అది కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ సెటప్. అండ్ ఇలా లోపలికి వస్తే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఐసీయూ సెటప్ అని ఒక మంచిగా బెడ్ వేసి ఈసీజీ మెషిన్లు అండ్ లైట్లు ఏదో హడావుడి చేసి పెట్టారు. సో ఇదంతా హాస్పిటల్లో పేషెంట్ రూమ్ అనమాట. సో ఆ గ్రిల్స్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వెయిటింగ్ రూమ్. సో ఆ రూమ్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఇదైతే మేము ఇక్కడ రెస్ట్ తీసుకుని షార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుని మేము జస్ట్ బగ్ లూడో ఆడాము ఇప్పటిదాకా. ఓకే, అంటే ఈ లొకేషన్ చాలా చిన్న హాస్పిటల్. ముందైతే ఆఫీస్ సెటప్ ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ అంతా, ఫ్రంట్ అంతా ఆఫీస్ సెటప్ ఉంది, బ్యాక్ సైడ్ అంతా ఇంకా హాస్పిటల్ సెటప్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. చాలాసార్లు అయితే చాలా రియల్ హాస్పిటల్స్లో కూడా షూట్ చేసిన డేస్ ఉన్నాయి. అక్కడెక్కడికో వెళ్ళిపోయాం లిటరల్గా. ఇప్పుడైతే ఇంకా ఈ షూటింగ్ సెటప్ ఈ సెట్ చేసేసారు కాబట్టి ఇక్కడే షూట్ చేసుకుంటున్నాం. ఇంకా నాకు ఆకలి వస్తుంది, ఐ హ్యావ్ మై లంచ్. మా షూటింగ్ సెటప్ అయితే ఫుల్ డే ఇక్కడే ఉంది. వెరాజ్ మా రూమ్స్ వచ్చేసి అవతల వైపు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వర్షంలో ఇలా గొడుగు పెట్టుకుని అటు సైడ్ వెళ్ళిపోతాం. సో అటు సైడ్ వచ్చేసి ఇంకొక స్మాల్ షూటింగ్ సెటప్ ఉంది. అది కూడా ఒక హౌస్, మండువా హౌస్ లాంటి సెటప్ ఏదో. సో అక్కడ ఏదో యాడ్ షూట్ జరుగుతుంది. అండ్ అటు సైడ్ లొకేషన్ వచ్చేసి పదండి, అది కూడా చూపించేస్తా. అది కొంచెం పెద్ద రిచ్ హౌస్లా ఉంది. అక్కడ ఆది మూవీ జరుగుతుందిట. అండ్ వాళ్ళు ఏదో మూవీ షూట్ హడావుడిలో వాళ్ళందరూ ఉన్నారు. సో అటు సైడ్ కూడా వెళ్ళిపోదాం. ఫైనల్లీ నా లంచ్ అయితే అయిపోయింది. వేరే ఇందాక చెప్పాను కదా ఏదో మూవీ షూట్ అవుతుంది ఆదిది అని చెప్పి. సో ఇదే ఆ స్టూడియో సెట్ అనమాట. సో ఇది ఒక మండువా హౌస్ సెటప్. సో చాలా మూవీస్లో కూడా చూస్తుంటాం కదా పెద్ద రిచ్ హౌస్, అది కూడా మండువా హౌస్ ఊర్లలో ఉన్నట్టు. సో ఇది ఒక సెటప్ ఉంది. దాని పక్కన ఇంకొకటి పోలీస్ స్టేషన్ ప్లస్ కోర్ట్ సెటప్ కూడా ఉంది. ఇందాక మా లొకేషన్లో చూసాం కదా, ముందు ఆఫీసు బ్యాక్ సైడ్ హాస్పిటల్, అలాగా ఇది కాకుండా అవతల అనమాట ఒక కాంపౌండ్ వాళ్ళు వస్తుంది దానికి ఇలా వచ్చినట్టు. సో ఇక్కడ లొకేషన్ వాళ్ళు అక్కడికి జంప్ చేయరు, అక్కడ లొకేషన్ వాళ్ళు ఇక్కడికి జంప్ చేయరు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, చాలా చాలా రష్గా ఉంది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా ఒకటే షూటింగ్ జరుగుతుంటుంది, మహా అయితే 2 షూటింగ్లు జరుగుతుంటాయి. సో ఈరోజు లిటరల్గా పోలీస్ స్టేషన్ బిజీగా ఉంది, ఈ మండువా హౌస్ బిజీగా ఉంది, మా లొకేషన్ బిజీగా ఉంది. ఆ కార్నర్లో ఇంకో సెట్ ఉంది, నార్మల్ మీడియం హౌస్ సెటప్. అది కూడా అక్కడ ఏదో యాడ్ షూట్ అంట. సో అది కూడా బిజీగానే ఉంది. సో ఇంకా ఇటువైపు అంతా మాకు మేకప్ రూమ్ సెటప్ అనమాట. ఇది ఆయనంతా మేకప్ రూమ్స్.
ఐఎమ్ ఆల్మోస్ట్ మా ఇంటికి వచ్చాను. అండ్ అయ్య బాబోయ్ ఈరోజు వర్షం 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 చుక్కలు కనిపించాయి. అండ్ ఓవరాల్గా వర్క్ అయితే ఫినిష్ చేశారు. అండ్ పెండింగ్ ఏం పడలేదు. అండ్ వర్షం కాబట్టి మాకు రెగ్యులర్గా ఒక లొకేషన్ ఉంటుంది, దుబాయ్ హౌస్ అంటారు. మీరు రెగ్యులర్గా ఎపిసోడ్ చూస్తే ఆ హౌస్లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ రేపు అదే లొకేషన్లో అని చెప్పి అన్నారు. మాకు మామూలుగా షెడ్యూల్ వచ్చేసి 1 to 15 దాకా అలా ఉంటుంది. సో ఇంకో 2 daysలో మా షెడ్యూల్ అయిపోతుంది. ఇంకా ఆరామ్సే రిలాక్స్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే నా షూట్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకుండిపోయి మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్గా మంచిగా పడుకుని మార్నింగ్ ఫ్రెష్గా రేపు షూటింగ్కి వెళ్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు అక్కడ బుజ్జు గంటని టాంగమని కూడా కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్. లేదు ఇది విటమిన్ సి. ఇది విటమిన్ సి ఫేస్ బ్రైట్ చేస్తుంది. సో నాకు ఫేస్ బ్రైట్ అవ్వాలి. ఇది వచ్చేసి విటమిన్ ఏ ప్లంపింగ్ అవుతుంది. అబ్బా నువ్వు చెప్పకు. మంచిగా యూనో ఇది మంచిగా ఫేస్ మాస్క్ పెట్టుకుని అలా కూర్చొని చిల్ అయ్యి మెడిటేషన్ ఫేస్ మాస్క్ పెట్టుకుంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. మన స్కిన్ రిఫ్రెష్ అవుతుంది. మన పని మనం చేసుకోవచ్చు. అబ్బా నువ్వు అది వేసుకుని రిఫ్రెష్ అవుతుంది మన ఫేస్. దాని తర్వాత పొద్దున లేచి మనం నీ ఫేస్ చాలా బ్రైట్ గా ఉంటుంది. అందుకని ఇవన్నీ ఆర్డర్ పెట్టా.